మరొక 2 పాయింట్ మీతో చెప్తాను. యాంథ్రోపోమార్ఫిజం అంటారు దాన్ని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో ఉన్నది దేవునికి మానవ రూప లక్షణాలు ఇచ్చి మాట్లాడతాడు. దేవునికి మానవుని యొక్క రూప లక్షణాలు ఇచ్చి మాట్లాడతాడు. దట్ ఈస్ కాల్డ్ యాంథ్రోపోమార్ఫిజం అంటారు. యాంథ్రోపాలజీ అంటే మానవ శరీర శాస్త్రము, మార్ఫిజం అంటే గుణములు, అంటే మానవుని యొక్క గుణములను ఆపాదించి మాట్లాడతారు. ఎవరికి? దేవునికి. ఇస్తున్నాడు ఇక్కడ దేవునికి. నిర్గమకాండం 15:6 ఒక మాట ఉంటుంది. నీ దక్షిణ తీయొద్దునండి, మీరంతా బోధకులు తీయాల్సిన అవసరం లేదు. నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును. బ్యూటిఫుల్ వర్డ్. దేవునికి హస్తం ఉందండి? ఉందా? దేవునికి హస్తం ఉందా? ఎక్కడైనా హస్తం ఉందా? నీ కుడి చెయ్యి నీ హస్తం. తర్వాత చక్కని మాట, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన మొరలను ఒగ్గి ఉన్నది. చెవులు కాళ్ళు ఉన్నాయండి ఆయనకి? ఉన్నాయా? మరి ఏమైతే ఇలా రాశాడు ఇక్కడ? ఎందుకు రాశాడు? సో దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ పెర్సనోఫికేషన్, అంటే వ్యక్తీకరించి వ్రాయడం. ఎందుకు రాశాడు? అనంతుడైన దేవుడు, పరిమితమైనటువంటి మనం, అపరిజ్ఞానమైన దేవుడు, జ్ఞానహీనులమైన మనం అర్థం చేసుకోవాలంటే, బైబిల్ని అనుసరించాలంటే, బైబిల్ సరిగా అవగాహన చేసుకోవాలంటే మన జ్ఞాన పరిధిలోనే అని చెప్తాడు. మనం అర్థం చేసుకునే స్థాయికి